నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఇన్సూరెన్స్ కోరుతూ డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయవచ్చా? సో మిత్రులారా, ఏదైనా ఒక సందర్భంలో ఒక ప్రమాదానికి సంబంధించి కావచ్చు, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక ఇన్సూరెన్స్ మనము ప్రీమియం చెల్లిస్తూ మనము ఏక మొత్తంలో ఇన్సూరెన్స్ వచ్చే సందర్భం ఏర్పడినప్పుడు డైరెక్ట్గా ఏ న్యాయస్థానంలో మనము కేసు ఫైల్ చేసుకోవాలి? ఎన్ వెంకన్న వర్సెస్ రీజనల్ మేనేజర్ ఆఫ్ యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే కేసులో హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఎప్పుడైనా సరే మీరు ఇన్సూరెన్స్ను కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసే సందర్భం కనుక ఏర్పడితే మీరు డైరెక్ట్గా సివిల్ సూట్లో భాగంగా సివిల్ కోర్టులో మాత్రమే ఫైల్ చేసుకోవాలి. ఎందుకంటే సివిల్ న్యాయస్థానము ఆ కేసుని విచారణ జరిపి మీరు ఎంత ఇన్సూరెన్స్ అమౌంట్ వరకు హక్కుదారులో నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోర్టు ఏదైతే ఉందో అక్కడ మాత్రమే మీరు ఫైల్ చేసుకోవాలి. అంతే తప్ప భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారంగా ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి డైరెక్ట్గా మీరు రిట్ పిటిషన్ రూపంలో ఫైల్ చేసుకోవడానికి అవకాశం లేదు. అది జ్యూరిడిక్షన్ కిందికి తీసుకోబడదు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఎక్కడైనా ప్రమాదం జరిగినా, లేకపోతే జీవిత బీమాకు సంబంధించి ఇన్సూరెన్స్ అడగాలనుకున్నా, ఇన్సూరెన్స్ కంపెనీ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేసిన సందర్భాలలో ముందుగా మీరు సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ రకమైనటువంటి తీర్పులు వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల సంచిక మీకు ప్రతి నెల అందించే ప్రయత్నం చేస్తాం. మీరు ఒక్కసారి సభ్యత్వం తీసుకుంటే 12 నెలల కాలం పాటు మీకు ఆ కాపీని అందించే ప్రయత్నం చేస్తాం. కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఆ సంచికను మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.